ఇప్పుడు ఆవిడ అక్కడ ఎంత పంపిస్తుంది? నెలకు 4,000 4,000 పంపిస్తుంది. నేను 6,000 ఇస్తున్నాను. నేను వచ్చినాక 6,000 చేశాను కదా, అది కూడా నేనే పెంచుకుంటూ వచ్చాను మొదటి నుంచి కూడా. ఇప్పుడు కూడా 2004లో 400 రూపాయలు ఉంటే అది అప్పట్లోనే 2,000 3,000 చేసాం. అది 6,000 చేశాను ఇలాంటి పిల్లలందరికీ. 3,000 పెంచాం, ఇప్పుడు 6,000 వస్తుంది. ఇప్పుడు నువ్వేం చేస్తావు? చదువుకున్నావా? ఏం చదువుతున్నావు? ఇంటర్మీడియట్. ఎక్కడ? ఏ సబ్జెక్ట్ ఏంటి? ఏమా? సిఈసి చదువుతున్నావు. నువ్వేం పని చేస్తావు? పని ఉంటే పోతావు. ఎవరో రెండు చూసుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు సోలార్ పెట్టారు మీకు. మీ ఇల్లు సొంత ఇల్లు? ఇది సొంత ఇల్లే. ఇది పెట్టిన దానివల్ల మీకు ఇప్పుడు కరెంట్ ఛార్జీలు ఎంతవరకు కట్టేవాళ్ళు? మీరు ఎంత కట్టేవాళ్ళు? 280 వచ్చేది. ఇప్పుడు 280 నుంచి కరెంట్ ఛార్జీలు కట్టే పని లేదు ఇంకా, ఇది పెట్టాం కాబట్టి. అంతవరకు ఒక పని అయింది. రెండోది కూడా కరెంట్ మిగిలితే మీరు ఆ కరెంట్ గ్రిడ్ తీసుకొని దానికి కూడా కొంత డబ్బులు ఇస్తారు. ఎన్ని యూనిట్లు వాడుతున్నావు నువ్వు? 130 యూనిట్లు వాడుతున్నాను. పాత అప్పుడు ఎంత వాడుతున్నావు నువ్వు? కాక ఎన్ని యూనిట్లు వాడుతున్నావు? ఓకే, 130 యూనిట్స్ వాడుతున్నావు. ఇప్పుడు పెట్టిన దానివల్ల దగ్గర 250 యూనిట్లు మినిమం వస్తుంది. అంటే ఒక 120 యూనిట్లు సర్ప్లస్ వస్తుంది, మిగులుతుంది. అది గ్రిడ్ తీసుకుంటారు, దానికి 2 రూపాయలు చొప్పున ఇస్తారు. 120 × 2 అంటే 240 రూపాయలు నీకు వస్తుంది. నువ్వు ఇంతకుముందు 270 రూపాయలు కట్టేవాడివి, ఇప్పుడు 240 రూపాయలు నెలవారీగా నీకు కరెంటు బిల్లు ఆదా వస్తుంది. ఆ డబ్బులు నీకు ఇస్తారు. అది ఒకటి చేస్తారు. అది చేసి ఇప్పుడు ఎట్లా స్కాలర్షిప్ ఇది ఇస్తున్నాం, పెన్షన్ ఇస్తున్నాం. ఇంకేమన్నా నీకేమైనా సమస్యలు ఉన్నాయి మీకు? అందరికి పెంచలేమ్మా, ఒక పద్ధతి ప్రకారం ఇస్తున్నాం, దాన్ని పెంచలేము. ఇంకేమన్నా ఉంటే మీ కుటుంబాన్ని ఆదుకోవడం. మనవరాలు ఉన్నాయి సార్. మనవరాలు 6 నెలలైంది, పెళ్ళి 4 ఏళ్ళైందే. మగ 2 నెలలు 3 నెలలు చచ్చిపోయినావు సార్. చిన్న బిడ్డలో, నేత బిడ్డలో. ఆ అమ్మకు అన్ని ఇంట్లో ఉద్యోగం, ఏదైనా చిన్నది ఉద్యోగం ఒకసారి రాసుకొని చేయించండి. బయట ఉన్నాయి సార్. వీడికి ఒక సైకిల్ కావాలంటే ఇప్పించేయండి, అది అరేంజ్ చేసేయండి. బయట ఉన్నాయి సార్. ఓకే, నేను చూస్తాను. ఏమంటాం ఇచ్చేసి అది ఇచ్చేయండి. ఓకే, ఇచ్చేసింది. మా మనవరాలు బయట ఉన్నారు సార్, రమ్మంటే వస్తారు సార్. ఇంటి జాగా అమ్మ, మీకు ఇంటి జాగా ఇస్తున్నారు. అటు ఇల్లు కూడా కట్టిస్తారు నీకా? మీ మన వీడికా? ఓకే, కానీ మంచి జరుగుతుందండి. ఎవరికి ఇది? ఈ అబ్బాయికి. అది మనం ఇచ్చే 6,000 కాకుండా ఆ స్కీమ్లో పర్మిట్ చేస్తుంది. ఓకే అమ్మా, ఇంకొక 4,000 ఇస్తారు. ఇది నెలకు ఒక 4,000 వస్తుంది. అంటే 10,000 వస్తుంది అతనికి. జాగ్రత్త చూసుకో. ఏమన్నా ఇప్పుడు నీకు ఒక సైకిల్ కూడా ఏమన్నావు, బ్యాటరీ ఇది పెట్టి ఆ సైకిల్ కూడా ఇస్తారు. అది కూడా తీసుకొని
ఆ పిల్లాడు ఎక్కడ పోవాలన్నా ఆ సైకిల్ తొక్క చేసుకొని వెళ్తారు. అది కూడా చేయమని ఆ పాప కూడా ఇది చేయమంటున్నాను, చేపిస్తాను. ఈడున్నా సార్ బయట ఉన్నది రమ్మని రామా రామ్మా. ఎంతమంది పిల్లలమ్మా నీకు? ఎట్లా చనిపోయారు? ఇప్పుడు నువ్వేం చదువుకున్నావమ్మా? ఇంటర్. ఎక్కడన్నా పెట్టగలుగుతారు? ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్లో ఎక్కడ పెట్టండి. యా ఇచ్చేసి ఇమ్మంటాం, అంగన్వాడీలో పెట్టమంటాను. నీకు పెడతారు. ఇల్లు ఇమ్మంటాం, ఇల్లు ఇంటి జాగా ఇస్తాను. ఏంట్రా బాగున్నావా? నీకు సైకిల్ కూడా ఇస్తున్నా. నీకు సైకిల్ కూడా ఇస్తున్నాను. నువ్వు ఎక్కడన్నా బయట పోవాలంటే పోవచ్చు. నీకు ఒక సైకిల్ ఇస్తున్నా. నువ్వు తొక్కాల్సిన పనిలా బట్టన్ వేసుకొని పోవచ్చు. ఊరంతా తిరిగేసి రావచ్చు. సరేనా? అర్థమైందా? నాకు తెలియంది. చేద్దాం, ధైర్యంగా ఉండు. చెప్పా కదా చేయమన్నా, రెండు చేయమన్నా. కలెక్టర్ చెప్పాను, చేస్తాను. రమ్మ పెట్టరా. చూడు అటు చూడు. ఎంత ఉంది? లెక్కై లెక్కై. లెక్కేస్తాడా? అది కదా, ఊరికి చూసుకుంటా అంతేనా? చేస్తున్నావా? ఓకే, సరేనా? ఎట్రా రండి. మీది రండి. అట్రా, అటు చూడరా. అటు నిలబడుకోండి, అటు నిలబడుకోండి. బెటర్. అటు చూడమ్మా. ఓకే.